హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ రమ్య బ్లాగ్స్. మేము ఈరోజు కరీంనగర్కి వెళ్తున్నాం. ఎందుకనంటే మా పిన్ని వాళ్ళు రమ్మన్నారు. సో మేము అందుకైతే వెళ్తున్నాం. చాలా రోజులు అవుతుంది మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాక. వాళ్ళు నాట్లు వేస్తారంట, ఒకసారి రమ్మంటున్నారు. సో మేమైతే వెళ్తున్నాం. నాకు నాటైతే వేయడానికి రాదు. సో మనకి నేచర్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట, చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అక్కడ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మొత్తానికైతే మేము కరీంనగర్ రీచ్ అయినాము మా పిన్ని వాళ్ళ ఇంటికి. సో మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత మేమైతే పొలం కాడికి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఎందుకంటే వాళ్ళు ఈరోజు నాటు వేస్తున్నారు. సో మాకు కూడా నేచర్ అంటే చాలా ఇష్టము. అంటే చాలా ఇష్టం మరి, అందులో వర్షాకాలం కాబట్టి చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ గ్రీనరీ ఎక్కడ చూసినా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. హ్యాపీనెస్తోనే ఇంకైతే ముందుకు వెళ్తున్నాము. సో ఫైనల్గానైతే దగ్గరికి అయితే వచ్చేసాం పొలం దగ్గరికి. సో ఇంకొంచెం డిస్టెన్స్లోనే పొలం రాబోతుంది. మా బాబాయ్ వాళ్ళ పొలం దగ్గరికి అయితే ఫైనల్గా రీచ్ అయిపోయాము. చూడండి, నాటు వేయడానికి రెడీగా ఉంది. సో అన్న అయితే సెట్ చేసి పెట్టేశారు. మా బాబాయ్ అయితే పొలానికి అయితే మందు చల్లుతున్నాడు. సో మేమైతే బురదలోకి దిగడానికి అయితే ప్రయత్నించాము, కానీ కాసేపు అయితే ఆగమని చెప్పారు. కాసేపు అయిన తర్వాత ఇంకా బురదలోకి దిగాలి. మాకైతే చాలా ఎగ్జైట్మెంట్తో అయితే వెయిట్ చేస్తున్నాము. సో ఫైనల్గానైతే మేము బురదలోకి అయితే కాలు పెట్టేశాము. ఇంకా ముందుకైతే వెళ్తున్నాము. ఇదే మా బాబాయ్ వాళ్ళ పొలము. సో నాటు వేయడానికి అయితే బీహార్ వాళ్ళైతే వచ్చారు. అలాగే వాళ్ళ గ్రామం తరపున ఎవరైతే ఉంటారో లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళు కూడా వచ్చారు. సో ఫస్ట్ అయితే నారు తీసైతే పక్కన పెట్టేస్తున్నారు. సో ఆ తర్వాతనైతే నాటు అయితే స్టార్ట్ చేస్తారు. సో వీళ్ళే బీహార్ వాళ్ళు అక్కడక్కడ కొంచెం కొంచెం వేస్తూ వెళ్తూ ఉన్నారు. సో మేమైతే ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మాకు పొలం లేదు కాబట్టి మాకైతే నాటు వేయడం రాదు. సరే చూద్దాం. వాళ్ళైతే హాయ్ చెప్తున్నారు. హాయ్ బీహార్ పర్సన్స్. సో వాళ్ళ నారైతే ఫస్ట్ ఇట్లా తీసుకెళ్ళిపోతున్నారు ఒక చీరలో వేసేసి. సో నారు వేసే స్పాట్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు ముగ్గురు వ్యక్తులు కలిసి. సో వాళ్ళకి ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడి వరకు అయితే ఫస్ట్ తీసుకెళ్తున్నారు. చూడండి, వీళ్ళు ముగ్గురు చాలా బాగా తీసుకెళ్తున్నారు. సో వెళ్ళండి ఫాస్ట్గా వెళ్ళండి, నాట్ అయితే స్టార్ట్ చేయండి అని చెప్పైతే మేము అంటూ ఉన్నాము. సో వాళ్ళైతే ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళకు కావాల్సిన ప్లేస్లో అయితే వేస్తున్నారు. సో వాళ్ళకు కావాల్సిన ప్లేస్లను అయితే వేసేసుకుంటున్నారు. సో నాటు వేయడానికి ఈజీ అవుతుందని చెప్పి అయితే దగ్గర డిస్టెన్స్లో అయితే వేసుకుంటున్నారు. ఇప్పుడైతే మా బ్రో అయితే ఒక వానపామును అయితే దొరకబెట్టిండు, చేతిలో అయితే వేసుకున్నాడు. దాంతోపాటు ఆట ఆడదామని చెప్పి వానికి థాట్ వచ్చింది. సో అందుకని చేతిలో అయితే తీసుకున్నాడు. వానపాము చూడండి ఎలా మెలకలు తిరుగుతూ ఉందో పాములాగా. సో ఆ పక్కనే అయితే మాకైతే పెద్ద బావి అయితే ఉంది. సో అక్కడ నుంచి అయితే వాటర్ వస్తాయి మన పొలానికి. వాటర్ అయితే చాలా ఉన్నాయి ప్రజెంట్. సో గాయస్, మా పొలానికి పక్కనే అరటి చెట్లు అయితే ఉన్నాయి. ఆ గాలి వీస్తూ ఉంటే వాటి కదలికలు చూస్తూ ఉంటే హ్యాపీనెస్ అనిపించింది మాకు. ఇదైతే కొంచెం ముడ్డు పక్కన అయితే ఉంది అరటి. సో తనే మా పిన్ని అయితే జంబు కొట్టిన తర్వాత ఏదైతే మట్టి పెడలు అయితే ఉంటాయో వాటిని అయితే సమానంగా చేస్తుంది. ఇప్పుడైతే ఒడ్లు పెడుతుంది. వాటర్ అనేవి అటు ఇటు పోకుండా ఒక దగ్గర ఆగడం కోసం అయితే వాటికైతే ఒక అడ్డుకట్టలాగా అయితే వేస్తుంది. నాట్లు వేయడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా బీహార్ వాళ్ళు మరియు మా పిన్నిళ్ళ ఊరు వాళ్ళు వాళ్ళంతా కలిసి అయితే నాటైతే వేస్తున్నారు, లేడీస్ ప్లస్ జెంట్స్. సో చాలామంది అయితే వచ్చారు. నాటైతే ఈరోజు త్వరగా అయిపోవాలని అయితే అందరూ అయిపోవాలైతే అనుకుంటున్నాం. ఎందుకంటే వర్షం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మధ్య వర్షాలు కూడా పడడం స్టార్ట్ అయినాయి కాబట్టి. సో ఇంకా హాఫ్ అయిపోయింది, ఇంకా హాఫ్ ఉంది. సో ఇది మొత్తం పొలం అనమాట. చూడ్డానికైతే చాలా బాగుంది కదా, నేచరు ఆ చల్లగాలి అయితే చాలా మంచిగా అనిపించింది. ఎంతైనా విలేజ్ అంటే విలేజే, అంత బాగుంటుంది విలేజ్లో. నాటు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మాకైతే చాలా మంచిగా అనిపించింది చూడ్డానికి, ఎంత బాగుందో కదా. సో ఎంతైనా విలేజ్లో ఉంటా ఫీలింగే వేరు అసలు. ఇక్కడ నుంచి అయితే కొంచెం పక్కకి వెళ్తాను అయితే ఒక మామిడి చెట్టు అయితే ఉంటుంది. సో మొన్న ఎండాకాలంలో అయితే చాలా మామిడికాయలు అయితే కాసినాయి. సో మేము తిన్నాము, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ పొలాలలో మామిడి చెట్టు కానీ ఇంకా వేప చెట్టు కానీ తినేటివి ఇంకేమైనా ఉంటే మాత్రం మంచిగా అనిపిస్తుంది. మా దగ్గర ఒక మామిడి చెట్టు, ఒక అరటి చెట్టు, ఒక తాడి చెట్టు, ఈ 3 అయితే ఉన్నాయి. ఇదైతే పొలానికి మధ్యలో అయితే ఉంది. సో గాయస్, నాటు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో వచ్చిన పని అయిపోయింది కాబట్టి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.